హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే చికెన్ కర్రీని చూపించబోతున్నానండి. ప్రాసెస్ అనేది అంత సింపుల్‌గా ఉంటుంది. అలాగే ఈ కర్రీని టేస్ట్ చేస్తే గనక చిన్నప్పటి మన అమ్మమ్మ, నానమ్మ చేతి వంటలు గుర్తొస్తాయి. అంత బావుంటాయి. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ మీరు కనుక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 ఇలాచి, 7 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనం కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈ మసాలాలనేవి సరిపోతాయి. ఇవి చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా దినుసుల్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, మీరు దీని ప్లేస్‌లో గసగసాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ అల్లం, అలాగే క్వాంటిటీస్ అనేవి కరెక్ట్‌గా ఉండడం కోసం నేను కట్ చేయకుండా చూపిస్తున్నాను. 2 అంగుళాల కొబ్బరి ముక్కలు, వీటిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టీ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 4 గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 2 చిన్ని సైజ్ టొమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో మెత్తగా మగ్గేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. టొమాటో మెత్తగా మగ్గిపోయింది కాబట్టి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మనం కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ మసాలా సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా ఏ మసాలాలు కూడా అస్సలు యాడ్ చేయొద్దండి. ఈ మసాలా ఫ్లేవర్‌తోనే మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల పచ్చికారం కూడా వేసుకుంటున్నానండి. కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే గనక మరికొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక కేజీ చికెన్‌ని 3, 4 టైమ్స్ శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోవాలి. దీంతో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కర్రీ మీద లిడ్ పెట్టుకొని చికెన్‌లోని వాటర్ బయటికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో లిడ్ తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే గనక అడుగు మాడిపోతుంది. చికెన్‌లోని వాటరు ఈ విధంగా బయటికి వచ్చినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మసాలాని గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్‌లోకి మరొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కర్రీలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కర్రీ మీద లిడ్ పెట్టుకొని కనీసం ఒక 15 మినిట్స్ వరకైనా కుక్ చేసుకోవాలండి. ముదురు చికెన్ అయితే గనక ఉడకడానికి మరి కొద్దిగా టైం పడుతుంది. లేత చికెన్ అయితే గనక మెత్తగా కుక్ అయిపోతుందండి. సో, చికెన్‌ని బట్టి కొద్దిగా టైం అనేది పడుతుంది. ఫైనల్లీ ఇది మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఫ్రెష్ కొత్తిమీర ఒక కప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక్క 2 నిమిషాల పాటు గనక బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేదంటే కర్రీ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. చూస్తున్నారు కదా! కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. దీని టేస్ట్ అయితే చాలా బావుంది. అలాగే టెక్స్చర్ కూడా ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.